హాయ్ అండి అందరికీ. నేను ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తానండి. ముందుగా మనము ప్యాంట్ క్లాత్ని ఏ విధంగా 4 మడతల కింద ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని నీట్గా సర్దుకోవాలండి. ఇలా ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువగా ఉంటే కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువగా వస్తుంది. అందుకని చెప్పేసి ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండే విధంగా చూసేసుకోవాలి. ఇలా పరిచేసుకున్న తర్వాత మనకి కొలత ప్యాంట్ ఉంటుంది కదండి, వాళ్ళు ఒకవేళ కొలత ప్యాంట్ ఇస్తే ఈ విధంగా పరిచేసుకొని కట్ చేసుకోవడమే ఈజీ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ప్యాంట్ ఇవ్వక మనం మెజర్మెంట్ తీసుకొని కట్ చేసామనుకోండి, అది టేప్తో కొలతలు అనేవి వేసేసి కట్ చేసుకోవచ్చు. ఇలా కొలత ప్యాంట్ ఇస్తే మాత్రం ఈజీగా మనం ఇలా పరిచేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. అయితే మనకి వాళ్ళు కొలత ప్యాంట్ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా 4 మడతల కింద ఫోల్డ్ చేసుకోండి. కొలతకి ఇచ్చిన ప్యాంట్ కూడా 4 మడతలు ఫోల్డ్ చేసుకొని మనకి జాయింట్స్ ఉన్న వైపు మన వైపున ఉండే విధంగా ఇలా పరిచేసుకోవాలి. పరిచేసుకున్న తర్వాత కిందకి ఒక 1.5 ఇంచ్ కానివ్వండి, లేదంటే ఒక 2 ఇంచెస్ వరకు మనము పట్టీ కోసం ఫోల్డ్ చేసుకుంటాం కదండి. కింద కాలి దగ్గర పట్టీ కోసం ఫోల్డ్ చేసుకునే దగ్గర ఒక 2 ఇంచులు కానివ్వండి, లేదంటే 1.5 ఇంచు వదిలిపెట్టేసుకోండి. ఇలా వదిలేసుకున్న తర్వాత పైనుంచి ఒక జానెడు క్లాత్ అనేది మనం వదిలేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. జానెడు కాకుండా 8 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. అంటే టేప్తో మనం కొలతలు తీసుకునేటప్పుడు మాత్రం 8 ఇంచుల వరకు అట్లా వదిలేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. మనము కుచ్చులు అనేటివి పెడతాం కదండి ప్యాంట్కి. కొద్దిగా లూజ్ ప్యాంట్గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదండి. అందుకని చెప్పేసి ఇలా కుచ్చులు పెట్టుకోవాలి అని ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే ఇలా 8 ఇంచెస్ వరకు పైనుంచి వదిలేసుకొని మార్కింగ్ చేసుకొని అయితే అక్కడ కట్ చేసుకోవాలండి. మళ్ళీ కుచ్చులు పెట్టిన తర్వాత అక్కడ జాయింట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కొలత ప్యాంట్కి మాత్రం కుచ్చులు అనేవి లేవు, అందుకని చెప్పేసి మనం ఇక్కడ కనిపించట్లేదు. అందుకని మనం 8 ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్నాము. ఈ విధంగా 8 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఈ ప్యాంట్ ఏ విధంగా అయితే ఉందో అదే షేప్లో ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోండి. కొలత ప్యాంట్ ఇచ్చినప్పుడు మనము ఒరిజినల్ క్లాత్ ఎంత అయితే ఉందో అంతవరకే తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి కుచ్చులు అనేవి ఎంతవరకు వస్తే అంతవరకే పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మనము టేప్ కొలత తీసుకున్నాం అనుకోండి, బాడీ మెజర్మెంట్తో తీసుకున్నప్పుడు ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి, 33 ఇంచెస్ నడుము లూజ్ వచ్చిందండి. అయితే 33 ఇంచెస్కి 10 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. కరెక్ట్ మన నడుము సైజ్ ఎంత ఉందో అంతవరకే తీసుకోకూడదండి. 10 ఇంచెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం 43 ఇంచులు వచ్చిందండి. 43 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 4 మడతల కింద ఫోల్డ్ అనేది చేసాం కదా క్లాత్ని. అందుకని చెప్పేసి 4 భాగాల కింద డివైడ్ చేసుకొని ఎంత వచ్చిందో అంతవరకు ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ మిగిలిన క్లాత్ ఉంటుంది చూడండి, ఆ క్లాత్లో మనకి ఎంతవరకు అయితే కుచ్చులు వస్తాయో అంతవరకు కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత పైన మనం 8 ఇంచులు వదిలేసుకున్నాం కదా, ఆ 8 ఇంచుల క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. కుచ్చి పెట్టుకున్న తర్వాత ఆ క్లాత్ అనేది మళ్ళీ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇలా ఏ విధంగా అయితే షేప్ డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఈ పట్టీ కోసం ఒకవేళ మనకి క్లాత్ అనేది కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన సైజ్కి సరిపోయింది. ఒక్కొక్కరు కొంచెం హైట్ ఉంటారు కదండి, హైట్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం క్లాత్ సరిపోదు, పైన ఇంకొక జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం కొలత అయితే పొడవు ఎంత ఉందో కరెక్ట్గా చూసేసుకోవాలి. ఒకవేళ మనకి తక్కువ వచ్చింది అనుకోండి, తక్కువ వస్తే మాత్రం మళ్ళీ ఎంతవరకు అయితే తక్కువ పడిందో క్లాత్ అంతవరకు ఇంకొక పీస్ అనేది తీసుకొని కట్ చేసుకొని జాయింట్ చేసుకొని పై వైపుకి వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తానండి. అయితే ముందుగా మనం కాళ్ళ దగ్గర పట్టీ అయితే వేసేసుకోవాలి. పట్టీ వేయడానికి క్యాన్వాస్ వేస్తారండి. నా దగ్గర ప్రస్తుతానికి ప్యాంటుకు వేసే క్యాన్వాస్ లేదు, అందుకని చెప్పేసి మనం నెక్కు వేసే క్యాన్వాస్ని ఇలా కట్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకొని
ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. కుట్టు వేసేసుకొని జాయింట్ చేసేసాను. అయితే ప్యాంట్కి వేసే క్యాన్వాస్ అనేది వేరేగా ఉంటుందండి. ప్రస్తుతానికి నా దగ్గర అది లేకపోవడం వల్ల ఇలా అడ్జస్ట్ చేసి వేసేసానండి. అయితే ఈ పట్టీ వచ్చేసి ఒక 1 ఇంచ్ వెడల్పుతో నేను ఫోల్డ్ అయితే చేసి పెట్టేసుకున్నాను. తర్వాత అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒరిజినల్ క్లాత్ అనేది ఈ క్యాన్వాస్ పట్టీ పైకి వచ్చే విధంగా ఇలా మడిచేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ విధంగా క్యాన్వాస్ పట్టీ పైకి కరెక్ట్గా వచ్చే విధంగా ఒక 1/2 ఇంచ్ మాత్రమే మలిపేసుకొని ఇలా కుట్టు అయితే వేసేసుకోండి. డైరెక్ట్గా కూడా పెద్దగా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు, కానీ అలా చేయకూడదు. ఇలా ఒక 1/2 ఇంచ్తోని ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అదే క్లాత్ని ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా చేసేసుకొని కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఎడ్జెస్లో ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలండి. చూడండి నీట్గా వచ్చింది కుట్టు. ఎడ్జెస్లో కూడా ఇంకొక కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ 2 స్టిచ్చెస్ మధ్యలో మనము ఇంకొక లైన్ స్ట్రైట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే జిగ్జాగ్ టైప్లో డిజైన్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే కర్వ్ షేప్లో కూడా డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి. కానీ నేనైతే ఒక లైన్ వేసి స్టిచ్ చేశాను, సరిపోతుందని చెప్పేసి. లేదు మనకు వేరే ఇంకా డిజైన్ ఏదైనా వేయాలి అనిపిస్తే అలా కూడా వేసేసుకోవచ్చు. పట్టీ దగ్గర ఓన్లీ ఈ విధంగా 2 కూడా స్టిచ్ చేసేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ కుచ్చు అనేది పెట్టేసుకుందాము. క్లాత్ని ఈ విధంగా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము మధ్యలో ఒక జాయింట్ అనేది వస్తుంది కదండి, మధ్యలో జాయింట్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని మనము ఇంతకుముందు 43 ఇంచుల నుంచి 4 భాగాలు చేసుకొని కట్ చేసుకున్నాం కదండి, మార్కింగ్ చేసుకున్నాం కదండి. అదే మార్కింగ్ ఇక్కడ మనకి మధ్యలో ఒక కుట్టు వస్తుంది కదండి, కుట్టు దగ్గర నుండి అది 43 ఇంచుల్లో 4వ భాగం ఎంత వచ్చిందో అంతవరకు మార్కింగ్ అయితే చేసేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో క్లాత్ ఎంత మిగిలిందో అంతవరకు మాత్రమే ఈ విధంగా కుచ్చు అయితే పెట్టేసుకోండి. ఇలా కుచ్చు పెట్టేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, మనకు కుచ్చు కరెక్ట్గా వచ్చిందా లేదా ఇంకా లూజ్గా వచ్చిందా అన్నది మనకి తెలుస్తుంది. కొలత పాయింట్ ఉంది కాబట్టి దాంతో కొలుచుకుంటే మనకు ఒకవేళ లూజ్ వచ్చిందనుకోండి, లూజ్ వస్తే ఇంకొక కుచ్చు అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కరెక్ట్గా సరిపోతే అంతవరకే వదిలేసుకొని ఇలా మనకి మధ్యలో ఒక కుట్టు అయితే వస్తుంది కదండి, ఆ కుట్టు అనేది ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాతనే పైన పట్టీ అనేది వేసుకోవడం జరుగుతుంది. అయితే ఇలా 2 ఎడ్జెస్ అనేవి 2 భాగాల ఎడ్జెస్ అనేవి సమానంగా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకున్న తర్వాత మధ్యలో జాయింట్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో జాయింట్ చేసుకొని 2 కుట్లు అయితే వేయాలండి. ఈ విధంగా 2 కుట్లు వేసిన తర్వాత కొలత పాయింట్ ఉంది కదండి, కొలత పాయింట్తో కరెక్ట్గా సైజ్ వచ్చిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ వస్తే మాత్రం ఇంకొక కుర్చీ అనేది అటు ఒక కుర్చీ ఇటు ఒక కుర్చీ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి. సమానంగా వచ్చే విధంగా చూసుకొని చెక్ చేసుకోండి. ఇలా కొలత ప్యాంట్తో ఇలా ఈ విధంగా కొలిచేసుకోండి. ముందుగా సరిపోతే ఓకే, లేదంటే ఎక్స్ట్రాగా ఇంకో కుచ్చు పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత క్లాత్ అయితే కొద్దిగా పలచగా ఉందండి, కుట్టు ఊడిపోతుందేమో అని చెప్పేసి నేను ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు అయితే వేసేసాను. ఈ విధంగా కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ మనకి పలచగా ఉన్నా కూడా ఒకవేళ ఆ దారాలన్నీ ఊడిపోయినా కూడా మనకి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. పైనుంచి ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేస్తే సరిపోతుందండి. ఇలా వేసి సెట్ చేసేసాను. సెట్ చేశాక మనం 8 ఇంచుల పట్టీ అనేది కట్ చేసాం కదండి, పైన ఆ పట్టీ అనేది ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. కుర్చీ పెట్టుకున్న తర్వాత పట్టీని ఇలా ఈ విధంగా పైన నుంచి పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసేసుకొని జాయింట్ చేసుకోండి. అయితే హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అయితే మాత్రం ఇక్కడ మనం పట్టీ జాయింట్ చేస్తున్నాం కదండి, ఆ పట్టీకి ఇంకొక పట్టీ అనేది ఎక్స్ట్రాగా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ హైట్ని బట్టి ఎంతవరకు అయితే వాళ్ళకి సరిపోతుందో చూసేసుకొని ఇంకొక పీస్ అనేది పైనకి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మనం కట్ చేసిన
ప్యాంట్ అయితే కరెక్ట్గా సరిపోయింది వాళ్ళ హైట్కి. అందుకని చెప్పేసి మనకి ఎక్స్ట్రాగా జాయింట్స్ ఏమీ పడలేదు. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా పైకి జాయింట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొకటి స్టిచ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. అయితే ఈ స్టిచ్ వేసేటప్పుడు మనకి 1/2 ఇంచ్ వెడల్పుతో క్లాత్ అనేది కుట్టు వేసుకున్నాం కదండి. ఆ క్లాత్ అనేది పైన పట్టీకి వచ్చే విధంగా పెట్టేసుకొని పట్టీ పైననే మనము ఈ విధంగా ఒక పైన కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా నీట్గా కుట్టు అయితే వేసేసుకున్నాక పైన మనం నాడ పెట్టుకుంటాం కదండి, నాడ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అయితే ఆ పట్టీ ఫోల్డ్ చేయడానికంటే ముందు మనం ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో సైడ్కి మలిపేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. ఒక 2.5 ఇంచుల వరకు పొడవు పెట్టేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఫోల్డ్ అయితే చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఒక 2.5 ఇంచుల పొడవుతో ఇలా కుట్టు అయితే వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత పైన నాడ పెట్టుకోవడానికి ఇలా ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుందండి. 1 ఇంచ్ వెడల్పుతో ఇలా పట్టి అయితే మలిపేసుకొని కుట్టు అయితే వేసేసుకోండి. అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా రఫ్ అయితే ఇచ్చేసుకోవాలండి. నెక్స్ట్ కుట్టు వేసిన తర్వాత కూడా ఎడ్జెస్లో మళ్ళీ చివరన ఒక రఫ్ ఇచ్చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రఫ్ అయితే ఇచ్చేసుకోండి. రఫ్ ఇవ్వకపోతే మాత్రం ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత సైడ్స్ అనేవి ఇంకా జాయిన్ చేసుకోవచ్చు. అంతే, ఇలా 2 సమానంగా పట్టేసుకోండి. 2 సమానంగా పట్టేసుకున్నాక మధ్యలో ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఈ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా పైనుంచి ఒక 1.5 ఇంచ్ ఈ విధంగా వదిలేసుకోండి. ఒక 1.5 ఇంచ్ వదిలేసి అక్కడ నుండి కుట్టు వేసుకోవడం స్టార్ట్ చేసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు అయితే వేసేసుకోండి. కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఇంకొక కుట్టు అనేది దాని పైనుంచే వేసేసుకోండి. ఈ విధంగా 2 కుట్లు అనేవి కంపల్సరీ వేయాలండి. ఒకటే కుట్టు వేసి వదిలివేయకూడదు. ఇలా 2 కుట్లు వేసేసి లాస్ట్లో మళ్ళీ రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్లాత్ కొద్దిగా పల్చగా ఉందని చెప్పాను కదండి, మళ్ళీ ఇదే విధంగా ఫోల్డ్ అయితే చేసి ఒక కుట్టు అయితే వేసేసాను. ఇలా కుట్టు వేయడం వల్ల క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా కుట్టు వేసుకున్నాక నెక్స్ట్ మనం కాలి దగ్గర నుండి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 కూడా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకొని సమానంగా పట్టేసుకోండి. సమానంగా పట్టేసుకున్న తర్వాత కుట్టు అయితే వేసేసుకోండి. కాలి లూజ్ ఎంత ఉందో చూసుకొని కొలుచుకొని కుట్టు అయితే వేసేసుకోండి. అయితే అంతకంటే ముందు ఒక కుట్టు అనేది ఫస్ట్ ఇలా ఎడ్జెస్లో అయితే వేసేసుకోండి. ఎడ్జెస్లో కాకుండా కానీ ఒక 1 ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ముందుగా మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మనము కొలత ప్యాంటు లూజ్ ఎంత ఉందో కొలిచేసుకొని ఇంకొక కుట్టు తర్వాత వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా కొలత ప్యాంట్ ఈ విధంగా పట్టేసుకొని లూజ్ అయితే కోల్చేసుకొని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత కుట్టు వేసేసుకోండి. ఇలా కొలత ప్యాంట్ లేకపోతే మనము టేప్తోనే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకొని ఇలా చిన్న రఫ్ ఇచ్చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోండి. అంతే అండి, ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయిందండి. నెక్స్ట్ మనం నాడ అనేది కుట్టేసుకుందాము. మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోండి. అంటే మనకి నాడ అనేది ఎంత పొడవైతే వస్తుందో అంతవరకు మనం కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. నేను ఒక 2 పీసులు కట్ చేయగానే నాకు కరెక్ట్గా నాడ సైజ్ అనేది సరిపోయిందండి. అందుకని చెప్పేసి 2 పీసే జాయిన్ చేశాను. జాయిన్ చేశాక ఈ విధంగా అటు నుంచి 1/2 ఇంచు ఇటు నుంచి 1/2 ఇంచు 2 కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసిన దాన్ని ఇంకొక ఫోల్డ్ కింద మడిచేసుకొని ఈ విధంగా నాడ అయితే స్టిచ్ చేశానండి. ఈ విధంగా నాడ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ప్యాంట్కి పెట్టేసుకుంటే
సరిపోతుంది. కుట్టు వేసినప్పుడు ఈ విధంగా నీట్గా వచ్చేలాగా చూసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్యాంట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి.